క్రీస్తునందు ప్రియమైన వార్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 8వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు. మార్కు సువార్త 8వ అధ్యాయము 16 నుంచి 21 వచనాల వరకు చూద్దాం. వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడగగా వారు 7 అన్నారు. అందుకైనా మీరింకరూ గ్రహింపరా అని అనెను. దేవుని వాక్యాన్ని మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. పరిసయ్యులు, సద్దుకయ్యులు వచ్చి యేసు ప్రభు వారిని శోధిస్తూ ఉంటారు. ఆకాశంలో నుంచి మాకొక సూచన క్రియలు చేయము అని. దానికి యేసయ్య ఏ సూచక క్రియలు చేయను అని చెప్పి శిష్యుల వైపు తిరిగి, పరిసయ్యులు అనే పులిసిన రొట్టె విషయంలోనూ, హేరోదు అనే పులిసిన రొట్టె విషయంలో జాగ్రత్త అని చెప్పాడు. అంటే పరిసయ్యులు అనేవారు మతపరమైన వాటి మీదే దృష్టి పెడతారు, కానీ ఆధ్యాత్మికమైన వాటి మీద దృష్టి పెట్టరు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి, వారు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. అట్లాగే హేరోదు లాంటి పులిసిన రొట్టె మీద విషయంలో జాగ్రత్త పడండి. వారు అలాంటి వారు ఏంటంటే అనైతికమైన పనులు చేస్తూ భ్రష్టత్వంలోనికి నడిపిస్తారు. జాగ్రత్తగా ఉండమంటారు. కానీ ఈ విషయంలో శిష్యులు రొట్టెలు పిండి అన్నప్పుడు ఈ హేరోదు గురించి, పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దృష్టి అంతా కూడా మళ్ళా ఏం తిందామా, రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు, ఎందుకు అలా ఆలోచిస్తారు? రొట్టెలు లేవని మీరు ఎందుకని ఆలోచిస్తున్నారు? మీరు గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు పోనీ కఠినమైన హృదయం గలవారా? ప్రశ్నలు. ఎందుకంటే యేసు ప్రభు వారు మనం 4వ అధ్యాయాన్ని గమనిస్తే ఉపమానాల ద్వారా వారికి కొన్ని విషయాలు చెప్తూ వారికి చెప్పాడు. అందరికీ ఈ విషయాలు చెప్పటానికి కాదు, ఉపమానాలు మీ కొరకు నేను చెప్పాను అంటే దాని అర్థం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీరు కాస్త వివేకం కలిగిన వారినిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మీకు ఉపమానాల రూపంలోనే విషయాలు చెబుతాను, అంత జ్ఞానాన్ని మీకు ఇస్తాను అని. దేవుడు వారికి ఆ జ్ఞానం ఇచ్చినా ఆ జ్ఞానం మీద వారు దృష్టి పెట్టడంలా. ఇంకా కొన్ని 40 రోజులు 50 రోజులు దాటితే ఆయన సిలువలోకి వెళ్ళిపోతాడు. ఈ శిష్యులు ఇంకా ఆ రొట్టెల దగ్గర సాయంత్రం ఏం తిందాము అన్న అతి ప్రాముఖ్యం లేని విషయం మీద వారు ఆందోళన పడి ఉంటే, ఏంటి మీకు అసలు జ్ఞానం లేదా? గ్రహింపలేరా? నేనేం చేశాను? 5,000 మందికి రొట్టెలు పంచా. మీరు ఎన్ని గంపలు ఎత్తారు అంటే 12 అన్నారు. తర్వాత రీసెంట్గా 4,000 మందికి నేను 7 రొట్టెలు విరిచాను. ఎంతమందికి ఎత్తారు అని అంటే ఎన్ని గంపలండి ఎత్తారని ఆయన అడగా వారిని 7 గంపలని వారు చెప్తారు. అయినా మీరు గ్రహింపలేదా? ఏంటి అంత చేసినోడికి మీ దగ్గర ఒక్క రొట్టె ఉంటే ఆ రొట్టెతో మిమ్మల్ని మీకు ఆ రొట్టె ఇవ్వలేనా?
7 రొట్టెలతో 4,000 మందిని పోషించి నేను ఒక్క రొట్టెతో 12 మందిని పోషించలేనా? ఏంటి ఇంకా లోకపరమైన ఆలోచనలతో మీరున్నారు అని. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం చూడాలి. శాస్త్రులకు, పరిసయ్యులకు ఇంత సున్నితంగా చెప్పలా. వాళ్ళు గ్రహింపుకున్నారు, వీళ్ళు గ్రహింపుకున్నారు. కానీ వారికి చెప్పని ప్రభు వీరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే హృదయము కఠినపరుచుకున్న వారికిను ప్రభు పట్ల ప్రేమ కలిగి ఉన్నవారికిను ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే ప్రభు పట్ల ప్రేమ కలిగి ఉండి తప్పు చేస్తున్న వారి విషయంలో ప్రభు గద్దించటానికి, సరిచేయటానికి, బుద్ధి చెప్పటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అదే హృదయం కఠినపరుచుకున్న వారి విషయంలో ఆయన ఎఫర్ట్స్ పెట్టరు. హృదయము కఠినపరుచుకోకుండా హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించే వారి విషయంలో మాత్రం ఆయన ఎఫర్ట్స్ పెడతారు. శిష్యుల విషయంలో మనం అది క్లియర్గా చూస్తాం. శిష్యులకున్న ప్రివిలేజ్, ఆధిక్యత ఏంటి అని అంటే ప్రభువారి దగ్గర మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటాం. వారు సామాన్యమైన ప్రజల్లాగే తప్పులు చేశారు. వాళ్ళు గ్రహింపలేని స్థితిలోనే ఉన్నారు. కానీ వారిని మాత్రం ఖండించారు, వీరిని మాత్రం మళ్ళీ చెప్పే ప్రయత్నం ప్రభు చేస్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువు తనను ప్రేమించే వారి విషయంలో కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. అంటే మనుషులు అందరం ప్రేమిస్తాం. ప్రభువుని ప్రేమించడం అన్నది అందరికీ అయ్యే విషయం కాదు. మనందరం తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ప్రభువుని ప్రేమిస్తూ ఉండటం మనకు ఒక గొప్ప ఆధిక్యతను ఇస్తుంది. ప్రభువు పట్ల విశ్వాసం మనకు ఒక గొప్ప ఆధిక్యతను ఇస్తుంది. అదేంటంటే ప్రభు చేత సరిచేయబడతాం, ప్రభు చేత మళ్ళీ బోధింపబడతాం, ప్రభు చేత మళ్ళీ సరైన మార్గంలో నడిపింపబడతాం. మరి ఇంతే ఓపికగా శాస్త్రులకి, పరిచయాలకి చెప్పలా. ఆకాశం నుంచి సైన్స్ చూపి మరి వాళ్ళ విషయంలో కూడా యేసయ్య, మరి శాస్త్రులు, పరిచయులు కూడా యేసయ్యను మెస్సయ్యగా నమ్మలేకపోకుండా ఉండటానికి నమ్మటాని కోసం సూచనలు చూపించమంటున్నారు. మీకు అసలు ఏ సూచన చూపించను పో అన్నాడు. మరి ఇక్కడ కూడా ఇన్ని అద్భుతాలు చేసిన శిష్యులు ఆయన అర్థం చేసుకోలేకపోతే వీళ్ళకి మాత్రం ఏంటి మీరు గ్రహించకుండా ఉన్నారు ఇంకా అని వారిని తోసేయటం పక్కన పెట్టి వారికి మళ్ళీ తిరిగి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రభు. చూసారా డిఫరెన్స్? వాళ్ళు గ్రహింపలేని స్థితిలో ఉన్నారు, వీళ్ళు గ్రహింపలేని స్థితిలో ఉన్నారు. కానీ వారికి ఉన్న తేడా ఏంటంటే వారు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. మీరు చూడండి, ఎప్పుడు ఇచ్చిన యేసయ్యను శోధించాలనే వచ్చారు. వారికి గ్రహింపు లేదు, వారికి జ్ఞానం లేదు. కానీ వారి ఇంటెన్షన్స్, వారి ఉద్దేశాలు ఏంటంటే ప్రభువుని ఇరికించాలి, శోధించాలి, చంపాలని. బట్ శిష్యుల ఇంటెన్షన్ అది కాదు. వాళ్ళు గ్రహింపలేని స్థితిలోనే ఉన్నారు. వారు పామరులే. శాస్త్రులు, పరిచయులతో పోల్చుకుంటే అంత జ్ఞానులేం కాదు. సో వీళ్ళు గ్రహింపలేకపోయినా వీళ్ళ ఉద్దేశాలు ప్రభువుని చంపాలనో, ప్రభువును వదిలిపెట్టి వెళ్ళాలనో, ప్రభువును ముంచేయాలనో, ప్రభువును శోధించాలనో కాదు. వారి హృదయాలు ప్రభు మీద ఆనుకొని ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం. అందరూ ఈ 5,000 మందికి ఆహారం పంచి ఇచ్చిన తర్వాత అందరూ ఆయన వదిలేసి వెళ్ళిపోతే ఇటువైపు శిష్యుల వైపు చూసి మీరు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అంటే పేతురు ఇచ్చిన సమాధానము అందరు శిష్యుల యొక్క సమాధానం ఒక్కడిని తప్పించి అదేంటంటే నీవు తప్ప మాకు దారేది, ఎక్కడికి వెళ్తామయ్యా? చూసారా? ఆ ఒక్క కారణం చేత వారు ఆయన్ని ప్రేమిస్తున్నారు, ఆయన మీద ఆధారపడి ఉన్నారు. ఇవాళ ప్రతి క్రైస్తవుడు కూడా మనందరం తప్పులు చేస్తాం. చెడ్డోడు తప్పు చేస్తాడు, మంచోడు తప్పు చేస్తాడు. కానీ మంచోడికి దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తారు, సరిచేస్తారు ఆయనే స్వయంగా. ఎందుకంటే మంచోడు ఉద్దేశం ఆయన్ని ప్రేమించాలని, ఆయనతో ఉండాలని. అయితే బలహీనత వల్ల తప్పులు చేస్తుంటాం.
కానీ ఆయన మనకి మళ్ళీ చెప్తుంటారు. మీరు చూడండి, అబ్రహాం విషయంలో ఆదికాండం 15వ అధ్యాయంలో నేను నీకు పిల్లల్ని ఇస్తానన్నాడు. అదే 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు నమ్మినది అతనికి నీతిగా ఎంచబడిన అని అన్నాడు. 16వ అధ్యాయంలో ఏం జరిగిందండి? 16వ అధ్యాయంలో హాగర్ను తీసుకున్నాడు. తప్పు జరిగింది. కానీ అబ్రహాము దేవునికి ఇంటెన్షన్గా వ్యతిరేకంగా తప్పు చేయలే. ఏదో మానవ బలహీనతతో తప్పు చేశాడు. అయినా అబ్రహాము తప్పుని దేవుడు కప్పాడు. అబ్రహాము తప్పు వల్ల వచ్చిన ఆ బిడ్డను కూడా దేవుడు పోషించి వారసత్వం, బాధ్యతలు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మరొక చోట 20వ అధ్యాయంలో అబీమెలెకు ఇంటికి వెళ్తాడు అబ్రహాం. మరి అబీమెలెకు దగ్గర శారా విషయంలో ఏమని చెప్తాడు? నా చెల్లి అని చెప్తాడు. ఆల్రెడీ ఐగుప్తులో చెప్తాడు. మళ్ళీ 20వ అధ్యాయంలో ఎంత చూశాక కూడా దేవుడు ఎంతగా ఆయన ప్రొటెక్ట్ చేసి యుద్ధ సంతానాన్ని ఇచ్చినా కూడా అబ్రహాము శారాను అబీమెలెకు భయపడి దేవుని భయం ఏమీ లేదని, ఆ ఊర్లో వాళ్ళకి భయం, దేవుని భయమే లేదని, ఆ శారాను బట్టి తనను చంపుతారేమోనని ఏం చేశాడు? చెల్లి అని చెప్పాడు. అయినా దేవుడు అబీమెలెకుతో చెప్తాడే, అబ్రహాము ప్రవక్త, తన భార్యని ఏం ముట్టక, ఆమె అతను ప్రార్థన చేస్తే నేను నిన్ను క్షమిస్తానని చెప్పాడు. చూసారా? అది నీతిమంతుడికి, విశ్వాసికి ఉండే ప్రివిలేజ్. ఆ శాస్త్రులకి, పరిచయులకి లేనిది శిష్యులకు ఉన్నది ఏంటి అని అంటే ఆ ఆధిక్యత. వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకొని ప్రభువును శోధించాలనుకున్నారు. కానీ వీరు హృదయాన్ని కఠినపరుచుకోలే. వాళ్ళ పిచ్చి జ్ఞానానికి అది అర్థం కాలేదంతే. మహా మేధావులు, అంత బాగా చదివిన శాస్త్రులు, పరిచయులకే అర్థం కాలే యేసయ్య. పాపం చదువు లేదు, సంధ్య లేదు, ఏదో కూలినాలు చేసుకుని చేపలు పట్టుకునే వాళ్ళకి ఏమంత నాలెడ్జ్ ఉంటుందండి? ఏం తిందాం అనే ఆలోచనే తప్ప. ఏం తిందాము సాయంత్రానికి? పేదరికంలో ఉంటున్న వాళ్ళు, పెరిగి వచ్చిన వాళ్ళు, ఏముంటుంది సాయంత్రం అయితే అంత ముద్ద తిందామన్న ఆశే. ఆ ఆశను చూశాడు యేసయ్య. అలాగని వదిలేలా, గద్దించాడు. కానీ వాళ్ళకున్నదా ఆ బలహీనతను చూసి వారికి మళ్ళీ విషయాలు చెప్పే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వారి మనసు మంచిది, వారి మనసు ప్రభువును ఆనుకొని ఉంది, వారి మనసు ప్రభువును ప్రేమిస్తుంది. తనను ప్రేమించిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అఫ్కోర్స్ మనం పాపం చేస్తాం, అయినా ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే మనం ఆయన ప్రేమిస్తున్నాం. నిజమైన విశ్వాసి ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించినప్పుడు ఆయన గద్దించి క్షమించే దేవుడు. హృదయాన్ని కఠినపరుచుకోకు, ప్రభువుని ప్రేమించు. ప్రభువు నీ పాపములు క్షమించగలడు. దేవుడి మాటను దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మన హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.